ఎందుకంటే లోకములో ఆయన పుట్టినటువంటి విధానము, ఆయన ఆ తల్లి గర్భంలో రూపొందించబడినటువంటి విధానము పరిశుద్ధాత్మ వలన దేవుని శక్తి ద్వారా యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించాడు. అందుకని ఆయన జననం అనేది లోకం అంతటిలో చాలా ప్రత్యేకమైనటువంటిది, యేసు ప్రభు యొక్క జననము. అందుకన్నాడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. అంటే ఆయన అన్నిట్లో అంత ఉన్నతమైన గొప్ప స్థానాన్ని ఆయన సంపాదించుకోగలడు. ఆయన ఎందుకనంటే ఆయనలో ఉన్నవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి, చాలా గొప్ప కార్యములు యేసు ప్రభువులో ఉన్నాయి. ఇది కథ కాదు. సో ఇక్కడ నేను మీకు 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే ముఖ్యంగా యేసు ప్రభు యొక్క జననములో అతి ప్రాముఖ్యంగా ఏంటంటే ఆయనను కనినటువంటి మరియా, ఆయనకు తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితిని యేసు ప్రభు కొరకు వాళ్ళు కలిగి జీవించారు. సో యేసు ప్రభు కొరకు మనం ఎవరమైనా సరే, ఈరోజు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం మనము. సో వాళ్ళని చూద్దాం, అసలు నిజంగా దేవునికి ఎంత కట్టుబడి ఉన్నారో, ఎంత విధేయత చూపించారు అంటే ఆమె ఏ మాత్రం కూడా ఆ మాటకు ఆమె భయపడలేదు. వాస్తవం ఏంటంటే యూదుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప విలువలు ఏంటంటే, ప్రదానము చేయబడి వివాహమైనటువంటి వాళ్ళు గర్భవతులైతే ఓకే, అలా కాకుండా ఎవరైనా పొరపాటును తప్పు చేస్తే వాళ్ళకు చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉండేవి. కానీ మరియమ్మ ఏ మాత్రము కూడా ఆలోచించకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో నాకు అని ఆలోచించకుండా ఆమె హృదయపూర్వకంగా అంగీకరించింది. అంటే ఆమె ఒప్పుకున్నది, అంతే కదా. ఇప్పుడు ఆ దూత వచ్చి చెప్పగానే నా వల్ల పడదు, నాకు కుదరదు, అసలు నేను పురుషుని ఎరగని దాన్ని, ఇప్పుడు మరలా నేను గర్భము ధరించి ఇప్పుడు నాకు ప్రదానం చేయబడింది, నా భర్త అడిగితే నేనేం చెప్పాలా, నా పరిస్థితి ఏంటి, రేపు రాబోయే రోజుల్లో నా పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇవన్నీ నాకు ఎట్లా కుదురుతుంది అని ఒకవేళ ఆమె మాట్లాడితే, ఈరోజు